చెప్తున్నారు పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులకు మేమే 100కి ఫోన్ చేశాము, బట్ ఇంటి వరకు రాలేకపోయారు, గేట్ వరకు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా నా పొజిషన్ వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు ఒకరు నా కాళ్ళు పట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ వరకు లాక్కొని వెళ్ళారు. ఓకే, మీ ఫైనల్ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లావణ్య రాజ్ తరుణ్ కేసు అందరికీ తెలిసిన విషయమే. మొదట నీకు చాలా మంది సపోర్ట్ చేశారు, మీకు ఏదైతే మోసపోయావని ఒక ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కి సంబంధించిన ఆడియోస్ ఇవన్నీ రావడం వల్ల మద్దతు అనేది తక్కువైపోయింది. ఇప్పుడు రాజ్ తరుణ్ మీ దగ్గరికి రాను అని మొఖం మీద చెప్పేశాడు. అనేక ప్రెస్ మీట్లో కూడా ఇంకా లావణ్య రాజ్ తరుణ్ కలవడం అనేది ఉండదు, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని రాజ్ చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మీరు ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే రాజ్ తరుణ్ ప్రాపర్టీ కోసమే మీరు ఆశపడుతున్నారు అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి మేము విడిపోయి వెళ్ళిపోలేదు, తను ఇంట్లో నుంచి పారిపోయాడు, దూరంగా ఉండి ఎక్కడో బోబో అని మొరుగుతున్నాడు. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మేము బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయి ఉంటే అతని ప్రాపర్టీయా నా ప్రాపర్టీ అసలు ఏంటి అన్నది కోర్టు కదా చెప్పాలి. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా. అంటే కేసు ఉన్నది మీ ఇద్దరు రిలేషన్షిప్ పైన ఉంది, కానీ ఇంటి మీద అయితే కేసు లేదు కదా. కదా మరి మేము 7 సంవత్సరాలు రెంటెడ్ హౌస్ లో ఉన్నాం కదా. మరి అప్పుడు మరి రెంటెడ్ హౌసెస్ స్టోరీ అంతా ఏంటి, ఈ జీవనం అంతా ఏంటి? ఇప్పుడు ఇల్లు తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. మేము 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం మా రిలేషన్షిప్. ఇప్పుడు అతనికి వద్దు అనుకున్న దగ్గర ఇల్లు ఇదైపోయింది. మరి అప్పుడే నన్ను లోపలికి రానిచ్చేది కాకుండా ఉండే అతను. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరేం ప్రాపర్టీ కోసం ఎవరూ లేరు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, మీతో ఉండడం వల్ల అతను ఎక్కడ దొరికిపోతాడా లేకపోతే అతని మీద నిందలు ఎక్కడ పడతాయంటూ రాజ్ తరుణ్ అనేక సార్లు భయప్రాంతులకు గురి చేసావు. మరోవైపు కూడా మీడియాకు వెళ్తానని అనేక సార్లు రాజ్ని ఒకవైపు బెదిరింపులకి గురి చేస్తామంటూ రాజ్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే మీకు భయపడి మాత్రమే రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మీరు డ్రగ్స్ సేవిస్తున్నారు, మీతో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా ఈ ఇంట్లో డ్రగ్స్ సేవించడము, పార్టీస్ రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు అన్న ప్రతి మాటకి ఎవిడెన్స్ చూపించి మాట్లాడమనండి. డ్రగ్ టెస్ట్కి నేను ఇప్పుడే వస్తాను, నెగిటివ్ వస్తే మీరు ఏం చేస్తారు? ఈ నిందలు ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేను. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు 11 సంవత్సరాల నుంచి అదే హిస్టరీ ఉందా అండి? ఎందుకు లావణ్య మీద కేసు 1.5 ఇయర్ నుంచే అవుతుంది. మీరు నా మీద పడ్డ ఫస్ట్ కేసు డేట్ చూడండి ఒకసారి దయచేసి. నేను ఏది ప్రూవ్ చేసుకోవడానికన్నా రెడీ, నేను ఎక్కడికి పారిపోలేదు. రాజ్ తరుణ్ని మీడియా ముఖంగా రమ్మనండి, నేను వస్తాను, కూర్చొని మాట్లాడదాం. నేను ఇన్ని రోజులు రాజ్ తరుణ్ మీద ఇంకా అనేక సాక్ష్యాలు అసలు బయట పెట్టలేదు, వద్దు అని. నాకు అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే యుద్ధం ప్రకటిస్తున్నారా రాజ్ మీద? బహిరంగ ప్రకటిస్తున్నాను. రాజ్ తరుణ్ గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినా వదలను. నేను వచ్చి చిన్నోడా సారీ నీ కాళ్ళు పట్టుకుంటానని ఏదైతే కోరిన మనిషిని నేనే చెప్తున్నానో, నా ఫైట్ ఆగదు. కోర్టు మెట్లు ఎక్కించకపోతే నీ ఎడమ కాలు చెప్పు తీసుకొని కొట్టు. ఇది మోరోవర్ ప్రేమ కన్నా చాలా పర్సనల్ గ్రడ్జ్ మీలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రేమ అనే ఛాయలు కనిపించట్లేదు. మిమ్మల్ని ఎవరన్నా ఒక 10 మంది ఆడోళ్ళు ఇలాగే చేసిన తర్వాత, అంటే ఎవరికి జరగకూడదు బేసిక్ గా, జరిగిన తర్వాత మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే మీరేం సమాధానం చెప్తారో దాన్ని బట్టి. నేను మాట్లాడుతున్నారా మీరు? నొప్పితో అండి, నా బ్రెస్ట్ ఒత్తేసారు చెండాలంగా. కుటుంబ సభ్యులు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతము హెల్త్ బాగాలేదు, మేము అక్కడనే రోడ్డు మీద ఎండల్లో నించొని ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు లోపలికి రానిచ్చి కూర్చోపెట్టి అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కదండి? ఇష్యూ అయింది, ట్రెస్ పాసింగ్ అయింది. నేను అదే మీడియా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్రెస్ పాస్ ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళ రాజ్ తరుణ్ది కదా, రాజ్ తరుణ్ పేరెంట్స్ కదా. రాజ్ తరుణ్ అయినా వాళ్ళ పేరెంట్స్ కి అధికారం ఉంటది కదా, చేసే టైం కూడా ఇది లేదు. రాజ్ తరుణ్ పేరెంట్స్ గా వాళ్ళు ఏమి ఉండట్లేదు కదా. నేను రాజ్ తరుణ్ లివింగ్ టుగెదర్ ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము, మేమిద్దరం ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆడుతున్న డ్రామా అంతా డ్రామానే. ఓకే, నేను మొదటి నుంచి కూడా రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ మీ దగ్గర ఇప్పటి వరకు ఒక్క ఆధారం లేదు. కోర్టుకి సబ్మిట్ చేస్తున్నామండి, కోర్టులో ఉంది. చేస్తున్నానని మీరు చెప్తున్నారు, కానీ ఏది ఉంది మీ దగ్గర? ఆధారాలు ఉన్నాయి, కోర్టులోనే ఉన్నాయి. మేము ఇంకా కేసు కూడా ఆగిపోయింది. ఇప్పుడు లావణ్య తప్పు చెప్పిందని చెప్పిందా కోర్టు? మీరు కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు, డబ్బు అహంకారం, డబ్బు దుర్బుద్ధితోనే మీరు అంతా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు లోపలికి వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రాని అంటే కూడా మీరు రానిచ్చకపోవడం, వాళ్ళని అలానే కూర్చోబెట్టడం, ఇదంతా చేస్తున్నారు. అదే కాకుండా మస్తాన్ సాయిని కూడా మీరు వెళ్ళి కోర్టులో కలిశారు, జైల్లో ములాఖత్కు వెళ్ళి కలిశారు. మస్తాన్ని కూడా మీరు 4 కోట్లు ఇచ్చేసాయి అంటూ కూడా అడిగారని కూడా పూర్తిగా చెప్తున్నారు. ఆరోపణల గురించి ఏం చెప్తారు? అదే ఎవరైతే చెప్తున్నారో అవి తీసుకొచ్చి మాట్లాడండి. నేను చాలా పెయిన్ లో ఉన్నాను. నా వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఏదైతే రిలీజ్ అవుతున్నాయో వాటి గురించి మాట్లాడడానికి మాత్రమే. కేసు లాగానే వెళ్తుంది. అది దాటి లావణ్య ఏదైనా తప్పు చేసింది
అని ప్రూవ్ చేయమనండి. నేను నా తల అక్కడ పెడతాను, నరికేసేయండి, చంపేసేయండి, నన్ను చంపేమని నేనే కోర్టును కోరుతాను. ఫైనల్లో మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు ప్రజలకు? నాకు డ్రగ్ టెస్ట్ చేయండి, పాజిటివ్ వచ్చిన రోజున అందరూ మీ చెప్పులు అరిగిపోయేదాకా కొట్టండి. నేను డ్రగ్స్ కొనుక్కుంటున్నాను, అమ్ముతున్నాను, చేస్తున్నాను అన్నది ఏది వచ్చినా సరే. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మీరు లోపలికి రానిచ్చే వరకు మేము అక్కడనే కూర్చుంటాం, అక్కడనే ధర్నా చేస్తామంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? నేను లోపలికి వాళ్ళు అదే అండి అత్తామామల్లో లేకపోతే రాస్తారని పేరెంట్స్గా వచ్చుంటే డెఫినెట్గా రాయించేదాన్ని. మీరు నేను చెప్పేది నమ్మట్లేదా లేకపోతే ఏంటి నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చి చేసిన దాడి వల్ల మేము తలుపేశాం అంతే. అయితే ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయండి, ఇప్పుడైనా లోపలికి రానిస్తారా? ఎందుకంటే రాజ్ తరుణ్ పేరెంట్స్ కైనా లోపలికి రానిస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ డిఫరెన్సెస్ ఏమైనా ఉండుండొచ్చు. ఒక రూమ్ లేకపోతే నేను ఈ రూమ్ లో ఉంటాను, లేకపోతే ఒక కాస్త పార్టీషియన్ గా ఎస్ మీరు ఇక్కడ ఉండండి, ఇష్యూ తేలేంత వరకు అక్కడ ఉండండి, ఈ ఏమైనా కాన్వర్సేషన్ జరిగే అవకాశం కనిపిస్తోందా? లావణ్య ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అడగరా ఒకసారి. అంటే ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ బయట ఉన్నారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ లాగా మీరు లోపలికి రానిస్తారా? అట్లీస్ట్ చాలా రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, ఒక 3-4 రూమ్స్ వరకు ఉన్నాయి బెడ్రూమ్స్ లో, మేము పైన ఫ్లోర్ లో ఉంటాం, మీరు కింద ఫ్లోర్ లో ఉండండి, ఇటువంటివి ఏదైనా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడు విడిపోవాలని కూడా అనుకోలేదు కదండి. నా రాజు నాకు కావాలనే తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ నా అత్తమామ నేనన్న వాళ్ళకి సారీ చెప్పాను, రాజ్కి సారీ చెప్పాను. నేను వెళ్ళి తలుపు కొడితేనే నా పైన చంపడానికి వచ్చిందని కేసు పెట్టారు. ఇప్పుడు నా పైన జరిగింది ఏం జరిగింది అన్నది నిజం చూపించిన తర్వాత జనాలందరూ నన్ను ఏం చేశారు అన్న చూసిన తర్వాత నేను రానిచ్చాలా రానొద్దా అన్నది పోల్ పెట్టండి, జనాలు ఏం చెప్తా చేస్తాను. మీరేమంటారు? అదే అండి చూపించే మాట్లాడతాను, నన్ను ఏం చేశారని చూపించే మాట్లాడతాను. అంటే ఒక్కసారి పెట్రిషియా అడిగే ప్రయత్నించండి, ఒకవేళ ఎక్సెప్ట్ పేరెంట్స్ మినహా కేవలం పేరెంట్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అటాక్ చేసే అవకాశం అనే అంశానికి సంబంధించి పెద్దగా కనిపించట్లేదు కదా. సో అటువంటి సినారియోలో కేవలం వాళ్ళిద్దరూ కనుక వస్తే లోపలికి ఎలో చేస్తుందా లావణ్య? కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే. ఎస్ లావణ్య, ఇప్పటికే 15 మంది వచ్చి అటాక్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా చూస్తే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నిస్సాయితీ స్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళిద్దరినన్నా లోపలికి రానిచ్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా రానిస్తానండి. ఎలా లేదన్నా అత్తమామ ఇప్పుడు నా తల్లిదండ్రులు కంటే ఇంకా ఎక్కువ క్లోజ్, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళతోనే ఉండేదాన్ని. నేను రానివ్వకుండా ఉండే మనిషినేం కాదు. నా రాజు వచ్చినా సరే రానిస్తాను. మేము ఎలా అయితే ముందు జీవితం ఉండేవాళ్ళమో అది ఖచ్చితంగా రానిస్తాను. బట్ రానిచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఏం జరిగిందో, నా మీద ఎవరు అటాక్ చేశారో మీ మీడియా మిత్రులు వాళ్ళని కూడా ప్లీజ్ దయచేసి చూపించాలి కదా. అవన్నీ జరిగిన ప్రాసెస్ తర్వాత నేనే ఇంటికి లోపలికి పిలిచి అన్నం కూడా వండి పెడతాను. అంటే లావణ్య చెప్తున్న ప్రకారం చూస్తే కూడా వాళ్ళు అత్తమామలాగా లోపలికి రాలేదు, నా మీద దాడి చేశారు. సుమారుగా ఒక 15 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి ఏదైతే డోర్స్ ఇక్కడ మనం విజువల్స్ తో చూస్తే ఈ డోర్స్ అంతా కూడా పగ్గల కొట్టారు, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వీళ్ళు నా మీద దాడికి వచ్చారంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉన్నారో మేమిద్దరం కూడా నిస్సాయిత స్థితిలో ఉన్నాం, మా ఇంటికి మేము ఎందుకు రావద్దు, తను మమ్మల్ని వెనకాల ఒకవైపు చూసుకుంటే కూడా మెడపట్టి గెంటేస్తుంది, తను మమ్మల్ని బయటికి రాణిస్తుంది అంటూ కూడా లావణ్య అయితే చెప్పుకుంటూ వస్తుంది. ఒకవైపు క్లియర్గా చూస్తుంటే కూడా లావణ్య రాజ్ తరుణ్ ఇదే ఇంట్లో ఉన్నారు, గత కొన్ని ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇదే ఇంట్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు కూడా, డాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి కూడా. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పుడు అత్తమామలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని లోపలి రానివ్వట్లేదు, దురుసుగా ప్రవర్తిస్తుందంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. లావణ్య మాత్రం వాళ్ళు మర్యాద పూర్వకంగా ఒకసారి